కొంత గ్యాప్ తర్వాత ఈ మధ్యనే మళ్ళీ నటుడిగా బిజీ అవుతున్నాడు మంచు మనోజ్. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని తన్ని తాను ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నాడు. రీసెంట్ గా విలన్ గా వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్న మనోజ్ ఇప్పుడు హీరోగా కొత్త సినిమాకు సైన్ చేశాడు. ఈ మూవీలో రామ్ చరణ్ అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఒకప్పుడు టాలీవుడ్ లో బిజీగా ఉన్న మంచు మనోజ్ ఒక్కసారిగా తెరకి దూరమయ్యాడు. ఆ తర్వాత లుక్ కూడా చాలా మారింది. పైగా కుటుంబంలో వివాదాలతో రచ్చకెక్కాడు. ఇక మళ్ళీ మనోజ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించడం సాధ్యమయ్యే పనేనా అనుకున్నారంతా. అలాంటి టైంలో భైరవం అనే సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో చేసి నటుడిగా మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా మిరైలో విలన్ గా అద్భుతంగా నటించి హిట్ అందుకున్నాడు. మిరై సక్సెస్ తర్వాత మనోజ్ ఇప్పుడిప్పుడే జోరు పెంచుతున్నాడు. లేటెస్ట్ గా హీరోగా డేవిడ్ రెడ్డి అనే మూవీతో వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మూవీలో మనోజ్ కి క్లోజ్ ఫ్రెండ్ అయిన తమిళ్ హీరో సింబు ఓ పాత్రలో కనిపించబోతున్నాడు. బ్రిటిష్ పాలనా బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ ఫిలిం గా రాబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ క్యామియో చేస్తాడు అన్నది లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ అప్డేట్. పాన్ ఇండియా హీరోగా వెలుగుతున్న రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద మూవీలో నటిస్తున్నాడు. RRR తర్వాత చరణ్ దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇలాంటి టైంలో మనోజ్ కోసం క్యామియో రోల్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ సినిమాపై అప్పుడే బజ్ ఏర్పడింది. రామ్ చరణ్ మంచు మనోజ్ ఇద్దరు మంచి స్నేహితులు. వాస్తవానికి చరణ్ కి ప్రభాస్, రానా, తారక్ సహా ఇండస్ట్రీలో అందరూ మంచి ఫ్రెండ్సే. పాన్ ఇండియా హీరోగా చాలా బిజీగా ఉన్న టైంలో క్యామియో రోల్ చేసేందుకు చరణ్ ఒప్పుకున్నాడంటే ఆ పాత్రకు ప్రాముఖ్యత ఉండి ఉంటుందని అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే గతంలో మంచు విష్ణు కన్నప్పలో ప్రభాస్ క్యామియో చేయటం ఆ సినిమాకు బాగా కలిసొచ్చింది. అది విష్ణు మూవీగా కాకుండా ప్రభాస్ మూవీగానే చూశారు. పైగా సినిమా మొత్తంలో ప్రభాస్ ఉన్నంతసేపు తప్ప పెద్దగా మెప్పించిన సన్నివేశాలు లేవు. అలా మనోజ్ మూవీకి చరణ్ అసెట్ అవుతాడని డిస్కషన్ జరుగుతోంది. అయితే ఈ మధ్య కాలంలో స్టోరీ సెలక్షన్ లో మంచు మనోజ్ చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నాడు. అందుకే సినిమా సక్సెస్ కి రామ్ చరణ్ క్యామియో మరింత ప్లస్ అవుతుందని భావిస్తున్నాడట మంచు వారబ్బాయి. హనుమరెడ్డి అక్కంటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఒకప్పుడు యంగ్ హీరోల టాప్ లిస్ట్ లో ఉన్న మనోజ్ రీ ఎంట్రీలో విలన్ గా సక్సెస్ అందుకున్నాడు. టాలీవుడ్ కి బలమైన విలన్ దొరికాడనిపించుకున్నారు. ఈ సినిమాల సక్సెస్ తో పూర్తిగా విలన్ రోల్స్ కి పరిమితం అయిపోకుండా మరొకసారి హీరోగా వెళ్ళికెందుకు అడిగేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రకటించిందే డేవిడ్ రెడ్డి ప్రాజెక్ట్. ఈ సినిమాలో కథతో పాటు 2 క్యామియో రోల్స్ రామ్ చరణ్, సింబు సినిమాకు ప్లస్ అవుతారని టాక్. గతంలో హీరోగా రీ ఎంట్రీలో విలన్ గా సక్సెస్ అందుకున్న మంచు మనోజ్ డేవిడ్ రెడ్డితో హీరోగా బ్యాక్ అనిపించుకుంటాడేమో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.